నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ సైనికులు సరిహద్దుల్లో బయట శత్రువులతో యుద్ధం చేస్తూ ఉంటే కువైట్లోని లోపలి శత్రువులు కువైట్ దేశాన్ని ఎలా నాశనం చేయాలి, కువైట్లోని ప్రముఖ నేతలు కువైట్ దేశ నాయకులను ఎలా చంపాలని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉన్నారు. కువైట్ దేశానికి పెను ప్రమాదం, పెద్ద ప్రమాదమే తప్పిందనమాట. వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశ భద్రతా యంత్రాంగం ఖచ్చితమైన నిఘా మరియు విస్తృత భద్రతా పర్యవేక్షణ కార్యకలాపాల అనంతరం ఒక ఉగ్రవాద కుట్రను విజయవంతంగా భగ్నం చేసింది. ఇందులో 5 కువైటీ పౌరులు మరియు పౌరసత్వం రద్దు చేయబడిన ఒక కువైట్ వ్యక్తితో కూడిన నెట్వర్క్ను ఛేదించామని చెప్పి అధికారులు విదేశాలలో పరారీలో ఉన్న మరొక 14 మందిని కూడా గుర్తించారు. 14 మంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు విదేశాలలో ఉన్నారని చెప్పేసి వీరిలో 5 కువైటీ పౌరులు, పౌరసత్వం రద్దు చేయబడిన 5 కువైటీలు ఉన్నారు. అలాగే 2 ఇరాన్ జాతీయులు మరియు 2 లెబనీస్ జాతీయులు ఉన్నారు. వీళ్ళంతా హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ కోసం కువైట్లో పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పి దర్యాప్తులో నిర్ధారించబడింది. ఈ నెట్వర్క్ కువైట్ దేశంలోని ప్రముఖులు మరియు నాయకత్వాన్ని లక్ష్యం చేసుకొని హత్యాయత్నాలు చేయడానికి మరియు మిషన్లను అమలు చేయడానికి వ్యక్తులను నియమించుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంది. ఈ యొక్క నిందితులు గూఢచర్యానికి పాల్పడినట్లు, ఉగ్రవాద సంస్థలో చేరినట్లు, అలాగే దేశ నాయకులను హత్య చేయడం మరియు దేశ అత్యున్నత ప్రయోజనాలు దెబ్బతీయడం లక్ష్యంగా అప్పగించిన పనులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ యొక్క ఉగ్రవాదులు అంగీకరించారు. ఆ సంస్థ సభ్యులు మరియు నాయకుల చేత విదేశాలలో అధునాతన సైనిక శిక్షణ పొందినట్లు వాళ్ళు అంగీకరించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల వాడకం, నిఘా పద్ధతులు మరియు హత్యా నైపుణ్యాలతో సహా ఇతర శిక్షణలో నైపుణ్యం సాధించడానికి దేశానికి తీవ్రమైన ద్రోహం మరియు విధేయత, జాతీయ నిబద్ధతకు బహిరంగంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి తెలిపారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే నిందితులపైన చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశారు. ఈ సెల్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు సహకరిస్తూ ఉన్నట్లు రుజువైన వారిని గుర్తించేందుకు భద్రతా అధికారులు ఆ యొక్క దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. కువైట్ దేశం యొక్క భద్రత, సార్వభౌమత్వం మరియు జాతీయ స్థిరత్వంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉగ్రవాదులు ఉన్నారంటే కానీ నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కానీ కువైట్ దేశం బయట శత్రువులతో పోరాడుతూ ఉంటే కొంతమంది మాత్రం మనం చూసుకుంటే కువైట్ దేశాన్ని ఎలా నాశనం చేయాలని చెప్పి కువైట్లోనే ఉంటూ ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.